ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, సో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లోని అంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని క్రాస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇదైతే క్రాస్ కటింగ్ అండి. సో చూడండి, ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్లో చాలామంది ఎలాంటి మిస్టేక్స్ చేయరు, కానీ ఫ్రంట్ పార్ట్లోనే చాలా ఎక్కువ మంది మిస్టేక్స్ అయితే చేస్తారు. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా మార్కర్ తోటి ఇలా మొత్తము కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోని మనము ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ ఈ చంక లోతు తీయడము, నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ మనం ఖర్చు గురించి 2 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 2 ఇంచెస్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ క్రిందకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పైనుంచి కూడా ఇలా చిన్నగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సో లోతు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఓకేనా. పైన 1/2 ఇంచ్ మనం ఖర్చులకు విడిచిపెట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ గురించి ఇక్కడ నేను మార్కింగ్ చేసేసాను. సో చూసారా, ఇప్పుడు ఈ కింద నుంచి 2 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకు? మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్స్ వస్తాయి కదా, సో అందుకోసం అన్నమాట. ఈ 2 ఇంచెస్ తగ్గించుకొని ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడవు, ఫ్రంట్ పార్ట్లో పొడవు మనం ఆది బ్లౌజ్ చూడాల్సిన అవసరం లేదు. ఈ లైన్ దగ్గర నుంచి కూడా 3.35 ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే కట్ చేస్తుంది మనం పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. సో అందుకోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్ కదండి ఇంతవరకు. ఇప్పుడు మనము డాట్ పొడవు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 2.5 ఇంచులు పెట్టుకొని తర్వాత 2.35 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. చిన్న సైజు బ్లౌజ్ వచ్చేసరికి మార్కింగ్ మనకి మారిపోతుంది, ఓకేనా. 2.5 దగ్గర నుంచి 2.5 పెట్టుకుంటే చిన్న సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసరికి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 6.5 ఇంచులు తీసుకున్నాను. అది కస్టమర్ చాయిస్ని బట్టి 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు, ఓకేనా. డీప్ నెక్ కావాలి అంటే 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. షోల్డర్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి, ఓకేనా. అలాగే ఇటు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని స్కేల్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇలాంటి కర్వ్ స్కేల్స్ ఉంటాయి, ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇంతవరకు చాలా వరకు క్లియర్గానే అర్థమయ్యింది ఇప్పుడు మీకు. ఇప్పుడు ఏంటి అంటే మనము ఇక్కడ చూడండి, ఇదంతా కూడా క్లియర్. ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను అర్థం అవడం కోసము. డాట్ పొడవు వచ్చేసి 2.5 డాట్ విడ్త్ ఇక్కడ నుంచి 2.35 ఇంచులు మనం తీసుకున్నాము, ఓకేనా. ఈ డాట్ పొడవు 2.5 ఇంచులు తీసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మన కిందకి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క 2 ఇంచెస్ తగ్గించాం కదా, ఇంతవరకు ఎంత ఉందో మొత్తం చెక్ చేసుకొని ఇక్కడే సెకండ్ డాట్ కూడా మనకు వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు, ఓకేనా. ఇప్పుడు బ్లౌజు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో పొడవు కరెక్ట్గా వచ్చిందా, ఏమైనా తగ్గిందా అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలి. అంతేకాని ముందైతే కట్ చేసుకోకూడదు. ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చుకోవడానికి 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ అయినా పెట్టుకొని ఈ చివర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా మనం కర్వ్ షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాత డాట్స్ విడ్త్ హైట్ కూడా చూసుకుందాం, ఓకేనా. మనం ఏంటి అంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా మీ వల్ల వచ్చింది, కుదిరిందని అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదండి, మనము ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని మనం ఇలా ఫోన్లోనే మీరు నేర్చుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అనేది నేను తప్పకుండా ఇస్తాను. రిప్లై ఇవ్వకపోయినా నేను మీకు వీడియోస్ రూపంలో అయినా సరే మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, ఓకేనా. చూడండి, ఇలా మొత్తము కూడా మనం కట్ చేసుకోవాలి. రౌండ్లు కట్ చేయడము ఇవి కూడా బిగినర్స్కి చాలా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రౌండ్లు కట్ చేయడము మామూలు వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్ల పైన ట్రై చేయండి. అంటే కర్వ్ షేప్ ఎలా తీయడము, ఆ రౌండ్ దగ్గర సిజర్ ఎలా తిప్పాలి, హ్యాండ్ ఎలా తిప్పాలి, ఇలాంటివి మనం చేసుకోవాలి, ఓకేనా. మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటికి టక్స్ ఇచ్చేసాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది సెకండ్ డాట్ చూడండి. సెకండ్ డాట్ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని
సెకండ్ డాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఫ్రంట్ పార్ట్ ఇది. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.